జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీరామ్ సాగర్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం, ఫార్ములా ఈ కార్ రేసులో అనుమతిస్తలేరు. ఎవరు? గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఆయనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నరు ఇట్లా బీసీల రిజర్వేషన్కి అనుమతి ఇయ్యరు, ఇట్లా వీళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా అనుమతిస్తలేరు. గవర్నర్ ఎవరు చెప్తే వింటాడు అంటే కేంద్రం చెప్తే గవర్నర్ వింటాడు. మరి ఆ ఒక్క మాట మరి గవర్నర్ పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేద్దామని ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నది, కానీ గవర్నర్ ఇస్తలేదు. వీళ్ళు ఎందుకు ఇంత ధీమాలో ఉన్నారంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కేంద్రంతో కుమ్మక్కైపోయారు. ఇది వాస్తవం. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఈ అరెస్ట్ కారు, అరెస్ట్ చేయరు. ఈ బీజేపీ ఎవ్వరు అయితే మరి వాళ్ళు మాట్లాడుకున్నారు, మరి ఏం సెట్ చేసుకున్నారో లోపాయికారి ఒప్పందం ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళ మీద కూడా వాళ్ళని ఇవ్వకుండా బీజేపీ కాపాడుతున్నది. కిషన్ రెడ్డి గారు మాట్లాడి రేమని మాకిస్తే మాకు అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్తే 48 గంటలలో అరెస్ట్ చేస్తామన్నారు. 3 నెలలు అయిపోయింది, ఇంతవరకు అరెస్ట్ అనేది అసలు అది తలవని కూడా తలవట్లేరు. ఆ కేసుల గురించి కూడా ఎత్తుతలేరు బీజేపీ. అంతకుముందేమో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నప్పుడేమో ప్రతిసారి మాకు అప్పచెప్తే మేం చేస్తాం, మాకు అప్పచెప్తే మేం చేస్తాం అన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు? ఏమైంది? 48 గంటలు అరెస్ట్ చేస్తున్నారు. 48 గంటలు కాదు, 3 నెలలు దాటిపోయింది. కేసీఆర్ అరెస్ట్ను పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా అంటే చెయ్యరు. ఎందుకంటే రేపు ఈ ఎలక్షన్లు అయిపోయినాక చక్కగా పోయి కారు పువ్వు కలర్ అయ్యి వస్తుంది, 2 కలర్లు వేసుకొని వస్తుంది. పువ్వులు ఏదైతే ఉన్నదో ఆరెంజ్ అండ్ గ్రీను, ఆ కలర్ వేసుకొని వస్తుంది. వేసుకొని వస్తుంది, కారు పోతుంది. అందుకనే కేసీఆర్ కూడా బయటికి రావట్లేడు. ఎందుకంటే ఎట్లయినా బీజేపీలో విలీనం అయిపోతుంది, నేను వచ్చి లాస్ట్ మూమెంట్లో ప్రచారం చేసి ఇజ్జత్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి కేసీఆర్ ఈ ఎలక్షన్లలో కూడా బయటకు వస్తలేడు. ఇప్పుడు ఇవన్నీ నిజాలు తెలిసిపోతున్నాయి కదా, ఎట్లయినా విలీనం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళతోని కాదు, కేటీఆర్తోనే అసలే కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిదామనేమో కేటీఆర్ చూస్తున్నాడు, ఏడికెళ్ళి అవుతుంది ఆయనతోని? కాదు, అది అసలు కానే కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఏంది? ఇప్పుడు ఈ 11 తారీఖు లోపల అరెస్ట్ చేస్తారని సవాల్ ఇస్తున్నాడు, కానీ అరెస్ట్ చెయ్యరు. ఒకటి తేలిపోయింది అక్కడ. ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేదే. మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ని గెలిపించేందుకు కుట్రా. బీజేపీ ఎట్టయినా గెలవదు, డిపాజిట్ కూడా రావు. కనీసం బీఆర్ఎస్ కన్నా మద్దతు పలుకుదామన్న ఉద్దేశంతో ఇట్లా మద్దతు పలుకుతున్నారు. కానీ ఎంతైనా ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా అలా కలిసిపోయేదే కదా. ఆ ఓటు వాళ్ళకు ఓటేసినా, ఇటు బీఆర్ఎస్ ఓటేసినా బీజేపీలో కలిసేది. అదేదో బూడిదలుచ్చ బుడబుడ అయిపోతుంది. ఎందుకు మరి? ఆ ఓటేసేటప్పుడు కూడా మనం ఓటేస్తే అరే ఏమో మనం వేసిన అభ్యర్థి గెలిచిండు అన్న సంతోషం అని ఉండాలి. అటు బీజేపీ గెలవదు, అటు బీఆర్ఎస్ గెలవదు. మళ్ళీ ఫైనల్గా వాళ్ళిద్దరు ఒకటైపోయారు. అక్కడ మైనార్టీలు ఆలోచన చేయాలి. ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటైపోయి బీఆర్ఎస్ని గెలిపిద్దామని చూస్తున్నారు. ఒక సీట్ అన్న వస్తుందేమో అని చూస్తున్నారు, కానీ సరే వాళ్ళ సిట్టింగ్ సీటే అది. కాకపోతే ఏంటంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కడుతున్నారు. అది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఎందుకంటే ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. పర్మిషన్లు ఇస్తలేరు, దాని మీద విచారణ లేదు, ఏమీ లేదు. కాళేశ్వరం మీద పిలుస్తామన్నారు, ఉద్యోగులను పిలుస్తామన్నారు, అన్నీ సైలెంట్ అయిపోయినాయి. లాస్ట్కు ఎలక్షన్లలో కూడా తెలిసిపోతుంది. ఇంటర్నల్గా ప్రచారం చేసుకుంటున్నారు. 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న చెత్తనా కొడుకు హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ అన్న కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే అది ఇట్లా ఆ కోపం ఎందుకు వస్తున్నది అంటే ఆ రోడ్ల మీద చెత్త, ఆ నీళ్లు చూసి ఆ కోపం అట్లా వస్తున్నది. మరి ఏం చేస్తాం? అది 10 సంవత్సరాలు మున్సిపల్ మంత్రిగా ఉండి మరి ఏం చేయలేకపోయిండు, మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా ఓటు అడుగుతున్నాడు అని చెప్పేసి రేవంత్ అన్నకు అట్లా కోపం వస్తున్నది, మాట్లాడవలసి వస్తుంది. ఏంటంటే ఇన్ని రోజులు ప్రజల సొమ్ము తిని దాపెట్టుకున్నారు, ప్రజలకేం చెయ్యలేదు కదా. వాస్తవమే కదా ఇది. అటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. ఒక రోజంతా చెత్తకుండి దగ్గర కట్టేస్తే తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు. నిజం, వాస్తవానికే. మరి ఆ రోడ్లు అట్లా ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ లేనే లేదు. తెలంగాణ రాకముందు ఎట్లా ఉన్నదో తెలంగాణ వచ్చినాక ఇంకా అధ్వానమైంది. అప్పుడన్నా ఉన్న రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి, అప్పుడు మంచిగా ఉండే. ఆ ఖరాబ్ అయిపోయి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిలవడము, మళ్ళీ సిగ్గు లేకుండా అలా నడుచుకుంటా ప్రచారం చేస్తున్నారు. సిగ్గు ఉండాలి మళ్ళీ అలా ప్రచారం చేసేందుకు. మళ్ళా అంట వీళ్ళకి ఇవ్వద్దు, ఆ స్కీములు బంద్ అయితే ఈ స్కీములు బంద్ అవుతాయి. సిగ్గు లేని వాళ్ళారా ఒక నియోజకవర్గంలో ఇచ్చి ఇంకో నియోజకవర్గంలో స్కీములు ఆఫ్ చేస్తారు. ఏం దొంగ ప్రచారం చేస్తున్నారు? సిగ్గుండాలి మీకు ప్రచారం చేసేందుకు. లేనిపోని ఎక్కడ పంచాయతీలు పెట్టుడే. ఇడు నారద మహర్షి ఉండే కదా, నారద మహర్షి లాగా వాళ్లకు వీళ్లకు పుల్లలు పెట్టాలని లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. ఏం చూసినా కేటీఆర్ నువ్వు రాకి తోలు 1 ఇంచు లోపలికి గరిగినా కింద రాకుండా పోయినా నువ్వు రాజకీయాలల్లో పనికిరావు.
నువ్వు ఒక దద్దమ్మవు, పనికిరాని దద్దమ్మవు రాజకీయాలలో. నువ్వేదో నేను బీకేస్తా అని చెప్పేసి ఏదో స్టైల్గా మాట్లాడబోతావు. అవన్నీ మింగాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. గతంలో కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించారంటే ఏదో బంగారు తెలంగాణ అంటే అదెట్లుంటుందో అని అనుకుర్రు, అదెట్లుంటుందో చూద్దామని గెలిపించిర్రు. లాస్ట్కి అది కాదు, తుప్పు పట్టిన తెలంగాణను చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మిమ్మల్ని ఎంతో దూరంలో పెడుతున్నారు. మీకు డిపాజిట్ కోసం ప్రయత్నం చేయరు. ఫస్ట్ డిపాజిట్ వస్తుందా రాదా గది చూసుకోరు. జూబ్లీహిల్స్కు 4000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 4000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ముందు నుంచి ఇయ్యలే, ఆల్రెడీ ఇక్కడ నడుస్తూనే ఉన్నది. ఇంకా అడిషనల్గా ఇంకొక 4000 ఇందిరమ్మ ఇండ్లు. అంటే అక్కడ పేదలు ఎక్కువ ఉన్నారు. పేరుకే జూబ్లీహిల్స్, ఎక్కువ పేదలే ఎక్కువ ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళ కోసం ఒక 4000 ఇండ్లు అడిషనల్గా కేటాయిస్తున్నారు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి ధీమా ఏంటంటే 30,000 ఓట్ల మెజార్టీతోని గెలుస్తాం. అంటే ఆయన ఏదో ఎట్టి గుడ్డిగా అన్నాడు. ఎట్టిగా గుడ్డిగా అంటే వాళ్ళు మేము 1,00,000 మెజార్టీతో గెలుస్తాం, 50,000 మెజార్టీతో గెలుస్తాం ఏదో చెప్తారు. కానీ 30,000 మెజార్టీతోని గెలుస్తామంటే కొన్ని లెక్కలు కొన్ని అంచనాలు వేసుకొనే అన్నారు. 30,000 అయితే నిజంగా అన్ని సర్వేలు, బీఆర్ఎస్ సర్వే ఉంటాడు ఒకడు, సెఫాలజిస్ట్ అని ఉంటాడు. ఆ సెఫాలజిస్టే చెప్పిండు. ఏమంటుండంటే బీఆర్ఎస్ సర్వే డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుకునేది బయటకు వచ్చింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక 15,000 ఓట్లతో గెలిచేటట్టు ఉన్నది, 15 నుంచి 20,000 అని చెప్పేసి బీఆర్ఎస్ సెఫాలజిస్ట్ చెప్పిండు. ఇక అది మొత్తం వైరల్ అయిపోతున్నది. దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన గతంలో కూడా కొన్ని చెప్పిండు, అవి కరెక్ట్ వాస్తవమైనవి. ఎక్కడ కేంద్రంలో బీజేపీ ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే 303 ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఎలక్షన్లల్లో, ఇంకా 303 దాటుతుందని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 214 నుంచి 240 వరకు లాస్ట్, దానికి మించి బీజేపీకి సీట్లు రావు అన్నాడు. సేమ్ 240 దగ్గర ఆగిపోయింది. అంటే ఒక కరెక్టు. అప్పుడు కూడా గుడ్డిగా ఏమనలే, ఏదో 100-150 సీట్లు వస్తాయని చెప్పేసి 200 వస్తే గాలి కానలే, కరెక్ట్గా చెప్పిండు. కాబట్టి ఇక్కడ కూడా ఈయన చెప్పిండు 30,000 మెజారిటీ అన్నాడంటే ఖచ్చితంగా 30,000 మెజారిటీతోని గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఒక నమ్మకం, ఎంత ఆ నమ్మకం ఉన్నది అంటేనే ఆ మాట బయటికి అంటాడు. ఒక్కటికి 10 సార్లు ఆలోచించి అంటాడు. కాబట్టి వాస్తవమే అని అనిపిస్తున్నది. చూద్దాం. కాంగ్రెస్ అలర్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం, పార్టీ నేతలకు దిశానిర్దేశం, ప్రచార సరళిపై అధిష్టానం ఆరా. ఈ వారం రోజులు క్షేత్రంలోనే మంత్రులు, ముఖ్య నాయకులు, 100 మంది ఓటర్లకు ఇన్ఛార్జ్. మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షి, 7 మహిళా నేతలకు. అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అంటే, ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నాడంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బాగా వేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ ఎందుకు ఖాళీ అవుతుంది అంటే బీజేపీలో మెర్జ్ అయిపోతుంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు అది నచ్చుతలేదు పార్టీ, కాబట్టి అది ఖాళీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు మనం గెలిచి చూపిస్తే ప్రజలకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు నమ్మకం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని చెప్పేసి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ వచ్చిందా కలుస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు గెలుస్తాం, ఎంతో కొంత మెజార్టీతోనైతే గెలుస్తాం. భారీ మెజార్టీ అని చెప్పలేమని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏం చేస్తున్నారంటే భారీ మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి. భారీ మెజార్టీ అంటే సీఎం గారు ఏమో 30,000 అంటున్నారు, కొన్ని ఏమో 15,000, 20,000 అంటారు. కొంతమంది ఏమో 50,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. కానీ వాస్తవానికి 50,000 రాదు, కానీ 30,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా వస్తుంది. 100 ఓట్లకు ఒకరిని ఇన్ఛార్జిగా పెడుతున్నారు. 100 ఓట్లకు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఏంది, మీరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు మారుస్తుంటారు, కిరాయి ఇండ్లు ఉన్నోళ్ళు. ఇక్కడ నుంచి కొంచెం అక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకు ఓటర్లు లిస్టు, ఆ పేర్లు ఇచ్చేసి, చిట్టీలు ఇచ్చి, పథకాల గురించి వివరించి మీరు వెయ్యండి, మీకేమున్నా అన్ని పథకాలు అందిస్తామన్నట్టుగా కొంచెం ప్రజలకు అవగాహన కల్పించేటట్టు 100 మందికి ఒక్కరిని అట్లా ఏర్పాటు చేస్తున్నారు. చెయ్యాలి. ఇది గెలిస్తే, బీఆర్ఎస్ గెలిస్తేనేమో బతుకుతుందని అనుకుంటుంది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, లీడ్ రావాలి, మెజార్టీ రావాలనేమో, మెజార్టీ కోసమేమో కాంగ్రెస్ పార్టీ, బతకడం కోసం బీఆర్ఎస్ పార్టీ. గెలవాలి, మా సీట్ ఇది, కనీసం గెలుస్తామా లేదా అన్నది బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైంది. లాస్ట్కు ఫైనల్గా మరి కనీసం దగ్గరలో ఓడిపోయినా ఏం కాదు, కానీ నెరి చిత్తుగా ఓడిపోతే ఇజ్జత్ పోతుందని చెప్పేసి బీఆర్ఎస్లో ఒక భయం మొదలైంది. కాంగ్రెస్లో ఏమో చిత్తుగా ఓడగొడితేనే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. చూడాలి. మహిళల గురించి అయితేనేమో ఇక్కడ మీనాక్షి గారు ఇంకా మరొక 7 మహిళలని వాళ్ళకి కేటాయిస్తున్నారు. ఏంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందని.